వెల్కమ్ టు VB8 న్యూస్. ముందుగా VB8 న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చేవెళ్లలో రామరాజ్యం రావాలి. కొండ హైదరాబాద్ చేవెళ్ల ప్రాంతంలో రామరాజ్యం విలసిల్లాలని ఆకాంక్షించారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆయన చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని సీతారాంపూర్ ఆ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండ విశ్వేశ్వర్రెడ్డి ప్రజలందరికీ ధర్మబద్ధమైన జనరంజక పాలన అందాలన్నారు. సీతారాంపురం రామాలయంకు చెందిన భూములు స్థానికులకు దక్కాలని కొండ విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు కబ్జా కోరుల్లా పారిశ్రామికవేత్తలకు సీతారాంపురం భూములను అప్పగించిందని, వాటన్నిటిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా భూములను అప్పగించకుండా లీజుకు ఇవ్వడం ద్వారా రైతులకు రామాలయానికి ఆదాయం దగ్గర చూడాలని ఆయన కోరారు. కొండ విశ్వేశ్వర్రెడ్డితో పాటు చేవెళ్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీతారాంపురం ఆలయం సందర్శించి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి. సర్కారు ప్రతి ఏడాది అది రిజిస్ట్రేషన్ చేసే బదులు లీజ్కి ఇచ్చి ప్రతి ఏడాది ఒక్కొక్క రైతుకు కనీసం 9 లక్షలు రావాలని కోరుకుంటాను. అట్లే గుడికి కూడా ఎల్లకాలం కూడా ఆందాలు రావాలి. గుడి భూములు గుంజుకున్నాడు, అది చట్టం విరుద్ధంగా అది రైతులకు నాశనమవుతున్నది. ఇక్కడ ఎల్లకాలం అది లీజ్కి ఇవ్వచ్చు, కానీ రైతులు కూడా చట్టం విరోధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి అమ్ముకోవద్దు. నా ప్రార్థన ఇదే, మళ్ళీ భూములు రాముని భూమి రాముడికే రావాలని నా ప్రార్థన. ఇక్కడ రామరాజ్యం ఉండాలి, చేవల ప్రజలందరినీ దీవించాలి. మీ ప్రభుత్వం